హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వంటింట్లో ఉల్లిపాయలు కోయడం ఒక ఎత్తు అయితే వెల్లిపాయలు ఒలవడం ఒక పెద్ద టాస్క్. టైం ఎక్కువ తీసుకుంటుంది, గోళ్ళు నొప్పులు పుడతాయి. అందుకే ఈ పనిని ఈజీ చేయడం కోసం నేను అమెజాన్లో ఒక గార్లిక్ పీలర్ మెషిన్ కొన్నాను. వీడియోలో ఈ మెషిన్ నిజంగా పనిచేస్తుందా, నేను వాడినప్పుడు నాకు ఎదురైన అనుభవాలు ఏంటి, దీనివల్ల మీ డబ్బులు వేస్ట్ అవుతాయా లేదా అనేది పూర్తి నిజాయితీతో కూడిన రివ్యూ ఇక్కడ ఇస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు బాక్స్లో కేవలం ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇచ్చారు. ప్లగ్కి కనెక్ట్ చేయడానికి ఎటువంటి అడాప్టర్ని ఇవ్వలేదు. మనం ఇంట్లో ఉన్న మొబైల్ ఛార్జర్ అడాప్టర్నే దీన్ని వాడుకోవాలి. ఎక్కువ వోల్టేజ్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్లు వాడితే దీని మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది 35 వాట్స్ మాత్రమే ఇచ్చారు. నేను అమెజాన్లో చూసినప్పుడు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో దీన్ని 50 వాట్స్ మెషిన్ అని చూపించారు. ఆ పవర్ చూసి నేను ఆర్డర్ చేశాను, కానీ నాకు ప్రొడక్ట్ డెలివరీ అయ్యాక బాక్స్ పైన మిషన్ పైన చూస్తే కేవలం 35 వాట్స్ అని మాత్రమే ఉంది. అంటే చూపించింది ఒకటి, మనకు పంపించింది ఒకటి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న స్మాల్ ఛార్జర్స్ని మాత్రమే కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్స్కి యూజ్ చేసే ఎక్కువ వోల్టేజ్ ఉన్న ఛార్జర్స్ని యూజ్ చేస్తే ఇది మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే దీనిలో 35 వాట్స్ మోటార్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. సరే, పవర్ తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ పని బాగా చేస్తే చాలు అనుకున్నాను. దీన్ని వంటింట్లో వాడడం స్టార్ట్ చేశాను. టమాటా పొటాటో ప్రయోగం చేశాను. కాస్త పెద్ద సైజ్ బంగాళదుంప వేసి మెషిన్ ఆన్ చేసి అసలు మెషిన్ తిరగడమే ఆగిపోయింది. పెద్దది తిరగట్లేదు కదా అని చిన్న సైజ్ పొటాటో వేసి చూశాను. ఈసారి మెషిన్ అయితే తిరిగింది, కానీ దాన్ని దాదాపు 5 నిమిషాల పాటు రన్ చేసినా కూడా దాని మీద ఉన్న పొట్టు కూడా వలవలేదు. మీరు ఈ మెషిన్ని యూజ్ చేయాలి అనుకుంటే చిన్న సైజ్ పొటాటోస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ 5 to 10 minutes రన్ చేశాను. మిషన్ ఈ విధంగా మాత్రమే పీల్ అయింది. పొటాటోస్ని తీసుకుంటే మాత్రం ఈ విధంగా స్ట్రక్ అవుతుంది, మిషన్ అనేది స్టాప్ అవుతుంది, అస్సలు రన్ అవ్వట్లేదు. వీడియోలో చూపిస్తున్న ఛార్జర్ని అయితే నేను యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 3 hours అయితే పట్టింది ఛార్జింగ్ అవ్వడానికి. సరే, ఒకసారి టమాటాను అయితే వేసి ట్రై చేశాను. చూడండి, కొంచెం కూడా పీల్ అవ్వలేదు. కొంచెం టమాటా పెద్దగా ఉన్నా కూడా స్టక్ అయిపోతుంది. చిన్న టమాటోస్ని ఆల్మోస్ట్ 10 minutes రన్ చేసినా కూడా ఈ విధంగా కొంచెం కూడా పీల్ అవ్వలేదు. టమాటోకి పొటాటోకి ఎలాగూ వర్క్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా గార్లిక్ వేసి ట్రై చేశాను. ఒకసారి మీరే చూడండి పీల్ అయ్యిందో లేదో. సరే అని అసలైన గార్లిక్ వేసి మిషన్ ఆన్ చేశాను. కాసేపు తిరిగింది, కానీ ఆశ్చర్యంగా వెల్లుల్లిపాయలు పొట్టు అస్సలు ఒలవలేదు. మోటార్ తిరుగుతుంది, కానీ ఆ పొట్టును తీసేంత బలం దీనికి లేదు. ఈ గార్లిక్ మిషన్ని నేను దాదాపు 30 నిమిషాల పాటు రన్ చేసి చూశాను, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం చాలా నిరాశ కలిగింది. కేవలం కొన్ని వెల్లుల్లిపాయలు మాత్రమే సరిగ్గా పొట్టు వలిచి బయటకు వచ్చాయి. మిగిలిన వెల్లుల్లి రెబ్బలన్నీ లోపల ఇచ్చిన ప్లాస్టిక్ పార్ట్ కిందికి వెళ్ళి పూర్తిగా స్ట్రక్ అయిపోతున్నాయి. అలా ఇరుక్కుపోవడం వల్ల లోపల మోటార్ తిరగలేక మిషన్ కూడా మధ్యలోనే ఆగిపోతుంది. అరగంట సేపు కష్టపడినా మనకు వచ్చిన రిజల్ట్ మాత్రం చాలా తక్కువ. టైం సేవ్ అవ్వాల్సింది పోయి పదే పదే మిషన్ ఆగిపోతుంటే క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇది అంతగా వర్క్ అవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా రివ్యూ ఏంటంటే ఈ ప్రొడక్ట్ నాకైతే అస్సలు నచ్చలేదు. అమెజాన్లో 50 వాట్స్ అని చెప్పి 35 వాట్స్ ఇచ్చి మోసం చేశారు. ఛార్జింగ్ 3 hours పడుతుంది. కేబుల్ కూడా చాలా చిన్నది. ఎక్కువ వోల్టేజ్ పెడితే మోటార్ పాడైపోయే రిస్క్ ఉంది. వెల్లుల్లిపాయల పొట్టు మాత్రం ఒలవట్లేదు. అందుకే ఇలాంటి ఆన్లైన్ గ్యాడ్జెట్స్ని చూసి మోసపోకండి. దీనికంటే మన చేతులతో ఒలుచుకోవడమే 100 రెట్లు మేలు. మీరు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.